He can do a piece of work in 25 days. After working for 5 days, he took help of B and completed the work in 8 days. If both A and B had worked together from the beginning, in how many days would they have completed the work? He can do a piece of work in 20. ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 25 days టైం పడుతుంది. ఇక్కడ ఏమన్నాడు, ఆఫ్టర్ వర్కింగ్ 5 days అంటే 5 days వర్క్ చేశాడు. 5 days వర్క్ చేశాడు. 5 days వర్క్ చేసినప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? ఏ అనే పర్సన్ ఒక వర్క్ను 25 days చేసినప్పుడు 5 days వర్క్ చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ మీద ఏ యొక్క 20 days వర్క్ మిగిలి ఉంటుంది. ఏ యొక్క 20 days వర్క్ అనేది మిగిలి ఉంటుంది. 20 days ఆఫ్ ఏ వర్క్. దీన్ని ఏమన్నాడు, హీ టుక్ హెల్ప్ ఆఫ్ బీ కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ 8 days. అంటే నెక్స్ట్ ఈ 20 days ఆఫ్ ఏ వర్క్ను ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎన్ని రోజులలో వర్క్ చేశారట? 8 daysలో. అప్పుడు 20A = 8A + 8B. 12A = 8B. 4 2 जा 4 3 जा. A/B = A efficiency will be the 2, B efficiency will be the 3. మనకి ఏ ఎఫిషియన్సీ తెలుసు. ఏ ఎఫిషియన్సీ ఎంత? 2. బి ఎఫిషియన్సీ ఎంత? 3. మనకు టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ కావాలంటే ఏకి ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 25 days టైం పెట్టినప్పుడు ఏ ఎఫిషియన్సీ ఎంత? 2. 25 × 2 = 50 units. ఆ టోటల్ వర్క్ ఎంత? 50 units. ఈ 50 unitsని ఏ ప్లస్ బి కలిపి ఇద్దరు కలిపి ఎన్ని రోజులలో వర్క్ కంప్లీట్ చేస్తారు? టోటల్ వర్క్ 50. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది 5. 5 1 जा 5 10 जा. 10 days టైం పడుతుంది. ఇద్దరు కలిపి ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days టైం పడుతుంది.